గురుభ్యో నమః. జ్యోతిష శాస్త్రంలో 9 గ్రహాలు, 9 గ్రహాల్లో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, రాహు కేతు. రాహువుకు తల ఉంటుంది, కేతువుకు మొండెం ఉంటుంది. రాహుకేతువులు ప్రతి గ్రహము మిగిలిన 7 గ్రహాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ తిరుగుతాయి. రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి. రాహుకేతువులకు ఎలాంటి స్థానాలు లేవు. రాహుకేతువులు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఆక్రమించుకుంటాయి. లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉంటాడు. సప్తమంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉంటే లగ్నంలో రాహు ఉంటాడు. సప్తమంలో రాహు ఉంటే లగ్నంలో కేతు ఉంటాడు. కాబట్టి రాహుకేతువులు ముఖ్యంగా సప్తమంలో ఉంటే, రాహుకేతువులు రాహువు కానీ కేతువు కానీ సప్తమంలో ఉంటే వారి వివాహం మతాంతర వివాహం అని అవుతుంది. వేరే లేదా ఏ రిలేషన్ అయినా ఏ సంబంధం వివాహం చేసుకున్న తర్వాత రాహువు చిరకాలం ఉండదు. ఆ సంబంధాన్ని కట్ చేసేస్తాడు రాహు. కాబట్టి సప్తమంలో కానీ రాహుకేతువులు ఉంటే మీరు జ్యోతిష్యుని సంప్రదించి దానికి గ్రహశాంతులు చేయించుకోవాలి. రాహుకేతువుల వల్ల కూడా విదేశీయాయనం ఉంది. రాహు వలన రాహు చతుర్థంలో కానీ 12వ స్థానంలో కానీ రాహు ఉంటే విదేశీ యోగం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా మంచి పలుకుబడి వస్తుంది. రాహు అంటేనే ఒక మాయ, ఒక పొగలాగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించేవాడు రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి. రాహు ఎవరికి మాట వినడు, ఒక్క దుర్గాదేవికి మాటనే వింటాడు. అధిష్టాన దేవత రాహు బాగాలేని వారు, సప్తమంలో రాహు ఉన్నవాళ్ళు. నేను చెప్పేది ఒక సప్తమం గురించి, నేను ఇంకేం చెప్తాను, నక్షత్రాల గురించి కూడా నేను చెప్తలేను. అది మొత్తం రాబో వీడియోలో చెప్తాను నేను. రాహు సప్తమంలో ఉన్న వాళ్ళు మీరు దుర్గాదేవికి అర్చన చేయించుకోండి. ఇక రాహు గ్రహశాంతి చేయించుకోండి. రాహు గ్రహశాంతి అంటే దేవాలయంలోకి వెళ్ళి పూజారి చెప్పి రాహు కేతువులకు కావలసిన సామాగ్రి రాయించుకొని ఆదివారం నాడు రాహుకు గ్రహశాంతి చేయించుకోండి. ఇక నేను సంప్రదాయ జ్యోతిషం నాకు వచ్చు అని నేను మహాసముద్రం, అది సముద్రంలో ఒక బిందువే నేను నేర్చుకున్నాను. ఆ సముద్రం మొత్తం వచ్చు అని ఎవరూ చెప్పలేరు. ఆ సముద్రంలో నేను ఒక బిందువే నేను తీసుకున్నాను. ఇంకా నేను రాబో వీడియోలో మీకు అన్ని విపులంగా చెప్తాను. మీ సప్తమం మాత్రమే. ఈ మధ్యలో సప్తమం అనేది వివాహ వ్యవస్థ, ఈ సప్తమం చాలా సున్నితమైనది. సప్తమంపై రాహుకేతువులకు దృష్టిలు కూడా ఉంటాయి. కేతువుకు ఉండదు, రాహువుకు ఉంటుంది దృష్టి. రాహువు దృష్టి పడినా, రాహు ఉన్న వారి వివాహం ఎక్కువ రోజులు ఉండదు. ఇంకొకటి, అష్టమం స్త్రీలకైతే మాంగళ్య స్థానం. రాహువు దృష్టి, రాహువు అక్కడ ఉండకూడదు. ఒకవేళ దృష్టి కానీ అష్టమంలో రాహువు ఉన్నట్టయితే వారికి వైధవ్యం సంభవిస్తుంది. దానికి కూడా పరాశర మహర్షి వారు దానికి పరిహారం ఇచ్చారు. గ్రహశాంతులు చేయించుకోవాలి. రాహు గ్రహశాంతి, దుర్గాదేవి కుంకుమార్చన, దుర్గాదేవి మంత్రం, దుర్గాదేవి బీజ మంత్రం జపం చేస్తూ, రాహు జపం చేస్తూ మీరు బ్రాహ్మణునికి ఇచ్చి డబ్బులు ఇచ్చి 10,000 20,000 ఇచ్చి జపం చేయమంటే వారు చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరి మారు చేసి వెళ్ళిపోతారు. కానీ మీకేం లాభం? ఇప్పుడు నేను భోజనం, నాకు ఆకలి అయితే నేను తింటే నా కడుపు నిండుతుంది, నా పక్కవాడు తింటే నా కడుపు నిండుతుందా? మీకు సమస్య ఉంది, మీకు గ్రహం బాగలేదు, మీరే చేయాలి. మీరు చేస్తేనే మీకు గ్రహశాంతి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఎవరికో డబ్బులు ఇస్తే ఆయన డబ్బులు తీసుకో ఏదో గంట చేసి వెళ్ళిపోతాడు. కానీ మీ గ్రహం బాగలేదు, జ్యోతిషుడు చెప్పాడు కాబట్టి మీరే మంత్రం, రాహు మంత్రం మీరే చెయ్యండి.
గ్రహశాంతి అంటే ఏదో పెద్ద హంగామతోని చేయాలని అవసరం లేదు. మంత్ర జపం చేయండి, రోజు మంత్ర జపం చేయండి. ఇలా చేస్తే గ్రహశాంతి అనేది జరుగుతుంది. ఎవరిది వాళ్ళే చేయాలి. ఇక దుర్గాదేవి కుంకుమార్చన చేయడం ద్వారా మీకు ఆ సమస్య తీరిపోతుంది. మీకు సప్తమంలో రాహు ఉన్నాడు, అయ్యో ఏమైపోతుందో ఏమో అని చెప్పేసి మీరేమీ భయపడని అవసరం లేదు. దానికి పరిహారం గ్రహశాంతి, దుర్గాదేవి కుంకుమార్చన చేయడం ద్వారా మీకు ఆ గ్రహ నుంచి మంచి ఫలితాలు మీరు పొందుతారు. శుభం భూయాత్.